సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పేస్తారా? ఫస్ట్ మనం ఇది బాయిల్డ్ సేమియా. సో ఇది మామూలు సేమియా కాదు, దీన్ని మనం 80% మనం కుక్ చేసుకొని పెట్టుకోవాలి. ఓకేనా, డైరెక్ట్గా వేయడానికి కాదు. సో ఇది సేమియా అండ్ కర్డ్, ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర, పసుపు, పచ్చిమిర్చి, రెడ్ చిల్లీ, సాల్ట్, ఆవాలు, జీలకర్ర, ఆయిల్ అండ్ వెల్లుల్లి. ఓకే, సో ఇంగ్రీడియంట్స్ చెప్పేశారు. మరి ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటండి? సో యాజ్ యూజువల్గా ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేద్దాం. మా స్టవ్స్ నేను చెప్పే వింటాయి కాబట్టి స్టవ్ ఆన్ చేసాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసాం కదా, సో ఫస్ట్ మనము ఆయిల్ వేసుకున్నాము. ఫస్ట్ మనము ఆనియన్స్ వేసేసుకున్నాం. సో ఇది స్నాక్ టైప్ కింద కూడా మనము చేసుకోవచ్చు. అండ్ నార్మల్గా డైట్ అని అంటుంటారు కదా, డైట్లో కూడా ఇది నైట్ టైం డిన్నర్లో కూడా మనం ఇది తీసుకోవచ్చు. ఓకే, సో ఇది ఫ్రై అవుతుంది. మనము సాల్ట్ వేసుకుందాం. ఆనియన్స్కి సాల్ట్కి చాలా క్లోజ్ రిలేషన్షిప్ ఉంటుంది, తెలుసా మీకు? సాల్ట్ వేస్తే ఆనియన్స్ త్వరగా వేగుతాయి. ఎగ్జాక్ట్లీ. రిలేషన్షిప్ బిట్వీన్ ఆనియన్ అండ్ సాల్ట్ షుడ్ బి లైక్ ఫిష్ అండ్ వాటర్, నాట్ లైక్ ఫిష్ అండ్ ఫిషర్ మ్యాన్. సో సాల్ట్ వేస్తే త్వరగా ఆనియన్స్ అయిపోతాయి. ఇంకా ఆనియన్స్ వేయడానికి ఇంకొక టిప్ ఏమైనా ఉందా? నాకు తెలిసిన టిప్ చెప్పాను, ఇంకా ఎక్స్ట్రాలు అడగదు. సో నెక్స్ట్ మనము పసుపు యాడ్ చేసుకుందాం. పసుపు కొద్దిగా అయితే సరిపోతుంది. ఓకే, సో పసుపు అండ్ అలాగే రెడ్ చిల్లీ, ఓకే, గ్రీన్ చిల్లీ, రెడ్ చిల్లీ, గ్రీన్ చిల్లీస్, నెక్స్ట్ మనం కొత్తిమీర వేసేసుకుందాం అండ్ వెల్లుల్లి, సో కరివేపాకు వేసుకున్నాము, అలానే వెల్లుల్లి కూడా వేసుకున్నాం. కరివేపాకు, వెల్లుల్లి వేసుకున్నాం. ఇంట్లో వంట చేస్తుంటారా? చాలా రేర్గా చేస్తుంటాను. సో ఇంకా మీకు మ్యారేజ్ అవ్వలేదు కదా? నాకు దానిపైన పెద్దగా ఒపీనియన్ లేదండి. వెరీ గుడ్, గుడ్ డెసిషన్. సో ఆవాలు, జీలకర్ర వేసేస్తున్నాను నేను. ఆవాలు, జీలకర్ర. సో ఇది ఫ్రై అవుతుంది కదా, మనము కర్డ్ యాడ్ చేసుకుందాం. ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ ఫర్ ది డిష్ అన్నమాట. సో ఇది కర్డ్ మనం యాడ్ చేసుకున్నాము. మనము ఇంట్లో ఉన్నప్పుడు కిచెన్లో ఇలాంటి సౌండ్ వస్తుంటే ఏదో స్పెషల్ రెసిపీ అవుతుందేమో అనిపిస్తుంది కదా ఇంట్లో. మీకు కూడా అలానే అనిపిస్తుందా మీ మమ్మీ చేసేటప్పుడు? అప్పుడప్పుడు కిచెన్ లోకి వెళ్తుంటారా? వెళ్తుంటాను. ఎప్పుడెప్పుడు వెళ్తుంటారు తినడానికి? తినడానికి అని కాదు, నాకు ఏదైనా షార్ట్ రెసిపీ అంటే చాలా ఇష్టం. ఎక్కువ టైం కన్స్యూమింగ్ అంటే నేను అంత ఇంట్రెస్ట్ పెట్టలేను. ఏదైనా ఫాస్ట్ గా అయిపోవాల్సింది. కొంచెం సిమ్లో పెడదాము. ఓకే, సో ఇది పెట్టిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేద్దాం మనం. సో మీరు ఎప్పుడైనా మిస్ ఇండియా పోటీలకు అట్లా వెళ్ళారా? లేదండి, బేసిక్గా వాళ్ళు కూడా ఇలాగే నుంచుంటారు, శారీ ఇలా పెట్టి మీలాగా. సో ఇంకా రేణుక మీరు చెప్పండి, మీ ఫ్రీ టైంలో మీరు ఏం చేస్తుంటారు? వెరీ నైస్ అండి. అందరినీ నేను అడుగుతాను కానీ నన్ను ఎవరు అడగట్లేదా అనుకుంటున్నాను. ఫ్రీ టైంలో నేను ఏం చేస్తుంటానంటే అందరు తలకాయలు తింటుంటాను. ఎవరైతే ఖాళీగా కూర్చున్నారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంటాను. ఓహో, దట్స్ నైస్. మంచి హాబీ కదా. బాగా టాక్టివా మీరు? నేనా? ఆఫ్ కోర్స్, యా. సో ఇది అయిపోవచ్చింది. సో మనము ఇది ఏదైతే 80% మనము ముందే బాయిల్ చేసి పెట్టుకున్నామో ఇది మనము యాడ్ చేసేసుకున్నాం సేమియా. సో సేమియా 80% మాత్రమే బాయిల్ చేసుకొని పెట్టుకోవాలి. అవును, ఎందుకంటే మళ్ళీ కంప్లీట్గా 100% చేసేస్తే మళ్ళీ అది మనకి పేస్ట్ అయిపోతుంది. పేస్ట్ అవ్వకూడదు మనకి, లైక్ ఈ సేమ్ బామినో టైప్ లాగానే ఉంటుంది. సో ఇంకేంటి విశేషాలు? మీరు చెప్పండి, మీ ప్రొఫెషన్ ఎలా ఉంది? మా ప్రొఫెషన్ బాగానే ఉంది. మీకేమనిపిస్తుంది
చూస్తున్నారు కదా, మా సెట్ అంతా, మా టీమ్ అంతా చూస్తున్నారు కదా. ఎవరి ప్రొఫెషన్ వాళ్ళకి ఇష్టంగానే ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం వర్క్ హార్డ్ కూడా ఉండాలి. సో నాకైతే ఇక్కడ అదే కనిపించింది. సో ఎవ్రీ 1 hour వర్క్ హార్డింగ్. ఓకే, సో కంటిన్యూస్ గా వర్క్ చేస్తూనే ఉన్నారు టీమ్ అంతా. బికాజ్ ఇది లైక్ ఇది మీడియా కదా, సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా పర్టికులర్గా మీరు చూస్తున్నారు కదా, అది నేను ఒకటి అప్రిషియేట్ చేయాలనుకుంటున్నా. ఓ థ్యాంక్ యూ. సో మ్యూజిక్ వింటూ ఉంటారా? మ్యూజిక్ వింటూ ఉంటాను. లైక్ ఇట్ డిపెండ్స్ ఆన్ ది మూడ్స్ అన్నమాట. సాడ్గా ఉంటే సాడ్ మ్యూజిక్ వింటారు, హ్యాపీగా ఉంటే హ్యాపీ మ్యూజిక్. అంటే ఆ సాంగ్స్ లో కూడా మనం ఎప్పుడైతే సాడ్గా ఉన్నప్పుడు ఏదైతే మనం మ్యూజిక్ వింటామో అందులో క్లియర్ గా మనం ఉన్న సిచ్యువేషన్ కి ఆ సాంగ్ కి టాలీ అవుతుంది అంటారా? నిజంగా అవుతుంది. సరే, మరి ఆ మూడ్ నుంచి బయటకు ఎలా వస్తారు? మళ్ళీ యాజ్ యూజువల్ మళ్ళీ వర్క్. ఓకే, ఆవిడకి మీకేం ఇష్టమో అంటే వర్క్. మీరేం తింటాను, ఐ లవ్ వర్క్, ఐ ఈట్ వర్క్, ఐ స్లీప్ వర్క్. ఎప్పుడైనా ఆఫీస్ లో నిద్రపోయారా అండి? ఫ్రాంక్ లేదండి, ఆ ఛాన్స్ ఉండదు కదా. నిద్రపోయే ఛాన్స్ ఇవ్వట్లేదు, అస్సలు ఉండదు. సో సునీత ప్రిపేర్ అయిపోయిందా? ప్రిపేర్ అయిపోయింది. మనం డిష్ అవుట్ చేసేసుకున్నాం. ఓకే, సో స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఓకే సునీత గారు, మనం డిష్ అవుట్ చేసేసుకున్నాము. మనం డిష్ అవుట్ చేసేసుకున్నాం కదా, జస్ట్ మనం ఇప్పుడు గార్నిషింగ్ చేద్దాము. ఓకే, గార్నిషింగ్ కోసం కూడా అయిపోయింది. సో రేణుక, సేమియా కర్డ్ బాత్ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. సో సేమియా కర్డ్ బాత్ టేస్ట్ చేయడానికి మన ముందు ఉంది. టేస్ట్ చేసే ముందు తయారీ విధానం చూద్దాం. సేమియా కర్డ్ బాత్ కావలసిన పదార్థాలు: ఉడికించిన సేమియా, పెరుగు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, ఉప్పు, పసుపు, ఎండుమిరపకాయలు. సేమియా కర్డ్ బాత్ తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి అందులో ఉల్లిపాయ ముక్కలు, పసుపు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, పోపు దినుసులు వేసి వేగాక పెరుగు వేసి కొద్దిసేపు కలుపుకోవాలి. తర్వాత అందులో ఉడికించిన సేమియా వేసి కలిపి డిష్ అవుట్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, సేమియా కర్డ్ బాత్ రెడీ.